హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎయిమర్స్. ఈరోజు క్లాస్లో మనం షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలనేది నేర్చుకుందాము. అట్ ది సేమ్ టైం ఇంతకు ముందు నేను టైప్స్ ఆఫ్ బీమ్స్, టైప్స్ ఆఫ్ సపోర్ట్స్, టైప్స్ ఆఫ్ లోడ్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో సైన్ కన్వెన్షన్ అంటే ఎప్పుడు ప్లస్ తీసుకోవాలి, ఎప్పుడు మైనస్ తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం క్లాక్ వైజ్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి, క్లాక్ వైజ్ అంటే పాజిటివా నెగటివా, యాంటీ క్లాక్ వైజ్ అంటే పాజిటివా నెగటివా అనే దాని గురించి నేను ప్రీవియస్‌గా వీడియోస్‌లో క్లియర్‌గా చెప్పాను. అది చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదంటే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పటికి మీకు 100% క్లారిటీ వచ్చేస్తది. చాలా మందికి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ డ్రా చేయడం కరెక్ట్‌గా రాదు. రఫ్‌గా రావచ్చు గానీ కరెక్ట్‌గా రాదు. నాకు కూడా 1% కూడా అసలు ఐడియానే ఉండేది కాదు. తర్వాత నేను బాగా ప్రాక్టీస్ చేస్తే తెలుసుకోగలిగాను ఎలా డ్రా చేయాలనేది. ఎలా అంటే ఇప్పుడు ఈ బీమ్ ఉంది. ఈ బీమ్ అనేది ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఉంటే దాన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేవాళ్ళం. దీని తర్వాత ఇక్కడ ఎక్స్టెండ్ అయ్యి దీనికి ఏ రకమైన సపోర్ట్ లేదు. ఇక్కడ సపోర్ట్ ఉంటే ఇక్కడ ఒక సపోర్టు, ఇక్కడ ఒక సపోర్టు, ఇక్కడ ఒక సపోర్టు. దీన్ని కంటిన్యూయస్ బీమ్ అనేవాళ్ళం. కంటిన్యూయస్ బీమ్. కానీ ఇక్కడ బీమ్ కింద సపోర్ట్ లేదు ఎండ్‌లో. ఇక్కడ సపోర్ట్ లేదు కాబట్టి దీన్ని ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటారు. అది కూడా సింగిల్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటారు. ఓకేనా? టైప్స్ ఆఫ్ బీమ్స్ వీడియోలో మీకు అర్థమైంటది అది చూసుంటే. చూడని వాళ్ళు ఒకసారి చూడండి. ఓకేనా? అయితే నేను జస్ట్ చూడగానే దీనికి డయాగ్రామ్ వేసేయగలను. బోత్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. చూడండి. ఎస్ఎఫ్‌డి డయాగ్రామ్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి. ఇలా ఉంటది. షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఇది ప్లస్, ఇది ప్లస్, మైనస్. ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్‌కి పైన ఉండేవన్నీ ప్లస్‌లు, కింద ఉండేవన్నీ మైనస్‌లు. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. చాలా స్పీడ్‌గా చాలా సింపుల్‌గా ఏసేసేయొచ్చు. చూడగానే చెప్పేసేయొచ్చు. ఇలాగా. ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇక్కడ వాల్యూస్ ఎంత అని కాలిక్యులేట్ చేస్తేనే తెలుస్తది. ఓకేనా? ఇక్కడ 0 ఉంటది. ఇక్కడ 0 ఉంటది. క్వెషన్ మార్క్ ఏం కాదు. ఇక్కడ 0, ఇక్కడ 0. ఇక్కడ ఎంత వాల్యూ. బట్ డయాగ్రామ్ ఇదే. సో ఇంత ఈజీగా, ఇంత త్వరగా ఎలా చెప్పగలిగానంటే నేను ఎక్కువ ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. సో మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే అందరికంటే ఫాస్ట్‌గా నేర్చుకోవాలి. సో ఈ వీడియో చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో ఇంకా డైరెక్ట్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మీకొక పాయింట్ చెప్పాలి. ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పటివరకు నేను ఫోర్స్ అంటే షియర్ ఫోర్స్ అని చెప్తూ ఉన్నాను. మూవ్‌మెంట్ అంటే బెండింగ్ మూవ్‌మెంట్ అని మెన్షన్ చేస్తూ ఉన్నాను. బట్ బెండింగ్ మూవ్‌మెంట్ ఆర్ మూవ్‌మెంట్ గురించి చెప్తూ ఉన్నప్పుడు బెండింగ్ మూవ్‌మెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్తున్నాను గానీ, దాన్ని ఎలా తీసుకుంటాము అని క్లియర్‌గా తెలీదు చాలా మందికి. నేను ఇంకా చెప్పలేదు. సో ఈ వీడియోలో అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోదాం. చూడండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఎన్ని సపోర్ట్స్ ఉన్నాయో చూసుకుందాం. ఓకేనా? ఎన్ని సపోర్ట్స్ ఉన్నాయో చూసుకుందాం. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇది ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని చెప్పాను. ఎన్ని సపోర్ట్స్ ఉన్నాయి? 2 సపోర్ట్స్ ఉన్నాయి. ఎన్ని సపోర్ట్స్ ఉంటే అన్ని రియాక్షన్స్ వస్తాయి. సో ఆబ్వియస్‌గా ఇక్కడ కూడా ఇక్కడ RA వస్తది. ఇక్కడ RB వస్తది. ఓకేనా? సో మనం ఫస్ట్ సాల్వ్ చేయడానికి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కావాలి మనకి. ఇది 2 డైమెన్షనల్ స్ట్రక్చర్ కాబట్టి 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వస్తాయి. సో అది రాసుకుందాం. 3 ఫర్ 2 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఫర్ 2D అని రాసుకుందాం. 3 equations are required to solve SFD and BMD. SFD, BMD డ్రా చేయాలంటే మనకి 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కావాలి. 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తో రియాక్షన్స్ వాల్యూస్ కనుక్కుంటాము, మూవ్‌మెంట్స్ కనుక్కుంటాం. ఓకేనా? ఆ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటంటే సిగ్మా Fx ఈక్వల్ టు 0, సిగ్మా Fy ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా Mz ఈక్వల్ టు 0. వీటి గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? Fx అనేది హారిజాంటల్‌గా యాక్ట్ అయ్యేది. అంటే x డైరెక్షన్‌లో యాక్ట్ అయ్యేది. ఇది y డైరెక్షన్ అంటే వర్టికల్‌గా. ఈ ప్రాబ్లమ్‌లో మనకి హారిజాంటల్‌గా యాక్ట్ అయ్యే ఫోర్సెస్ లేవు ఎక్కడ. సో మనకి సిగ్మా Fx అనేది అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్‌లో మాత్రం
సిగ్మా ఎఫ్ఎక్స్ అనేది మనం యూస్ చేయం. ఓకేనా? ఇది యూస్ చేస్తాం, ఇది యూస్ చేస్తాం. ఎందుకని? వై డైరెక్షన్‌లో ఉంది చూడండి. ఈ ఈ లోడ్ అనేది వై డైరెక్షన్‌లో ఉంది. ఈ లోడ్ కూడా వై డైరెక్షన్‌లో ఉంది. ఓకేనా? సో, సిగ్మా ఎఫ్ఐ యూజ్ చేస్తాము. మూవ్‌మెంట్ కావాలి కాబట్టి చూడండి. ఈ ఆర్ఏ కూడా వర్టికలే గదా! ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దీంతో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? ఎంత మల్టిప్లై చేస్తాం అనేది చూద్దాం. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అర్థమవుతది మనకి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా! సిగ్మా ఎఫ్ఎక్స్ యూజ్ చేయం. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0, సిగ్మా ఎంజెడ్ ఈక్వల్ టు 0. చూడండి. దేర్‌ఫోర్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అంటే ఏంటంటే చూడండి. వర్టికల్‌గా ఉండే ఫోర్సెస్ అన్నీ ఒక డైరెక్షన్‌లో ఉండే ఫోర్సెస్ అన్నీ యాడ్ చేసుకుంటాం. ఇంకో డైరెక్షన్‌లో ఉండే ఫోర్సెస్ అన్నీ మైనస్ చేస్తాం. ఓకేనా? మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను సైన్ కన్వెన్షన్ చెప్పేటప్పుడు. చూడండి ఇలా బీమ్‌లో లెఫ్ట్ సైడ్ అప్‌వర్డ్స్, రైట్ సైడ్ డౌన్‌వర్డ్స్ ఉంటే పాజిటివ్ అని. అదే లెఫ్ట్ సైడ్ డౌన్‌వర్డ్స్, రైట్ సైడ్ అప్‌వర్డ్స్ ఉంటే నెగెటివ్. ఓకేనా? ఇది కూడా అర్థం కాలేదనుకోండి. లెఫ్ట్ సైడ్ అప్‌వర్డ్స్ ఉంది అనుకోండి. మీ బీమ్ ఉంది. లెఫ్ట్ సైడ్ అప్‌వర్డ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ఏ అప్‌వర్డ్స్ ఉంది కదా! సో, ఇది పాజిటివ్ ఫిక్స్ అంతే. ఇంకా ఎక్కువ తక్కువ ఆలోచించకండి. మళ్ళీ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాం. లెఫ్ట్ సైడ్ అప్‌వర్డ్స్ ఉందంటే పాజిటివ్ అంతే. డయాగ్రామ్‌లో కూడా నేను పైకి రైజ్ చేశాను మీకు ఇందాక డ్రా చేసేటప్పుడు. ఓకేనా? సో, ఇప్పుడు ప్లస్ ఆర్ఏ. చూడండి నెక్స్ట్ ఏముంది? 10 ఉంది. ఇది డౌన్‌వర్డ్స్ యాక్ట్ అవుతుంది. డౌన్‌వర్డ్స్ యాక్ట్ అయ్యేవన్నీ ఇప్పుడు నెగెటివ్. ఓకేనా? సో, మైనస్ 10 కిలోన్యూటన్. 10 కదా! దాని తర్వాత ఏముంది? ఇక్కడ సపోర్ట్ ఉంది కదా! ఆర్‌బీ. ఆర్‌బీ మళ్ళీ అప్‌వర్డ్స్ యాక్ట్ అవుతుంది. అప్‌వర్డ్స్ అన్ని ప్లస్ అని చెప్పాను కదా! సో, ఇక్కడ పక్కన రాస్తాను. ఇలా ఉంటే ప్లస్ ఈ ప్రాబ్లమ్‌లో. ఇలా ఉండేవన్నీ మైనస్, నెగెటివ్. సో, ప్లస్ ఆర్‌బీ మళ్ళీ ఏముంది లాస్ట్‌లో 5 కిలోన్యూటన్ ఉంది కదా! ఈ 5 కిలోన్యూటన్ డౌన్‌వర్డ్స్ ఉంది. డౌన్‌వర్డ్స్ ఏంది? నెగెటివ్. -5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని ఇక్కడ ఈక్విలిబ్రియం అంటే 0 అయిపోవాలి మొత్తం అన్ని ఫోర్సెస్. సో, ఇది సాల్వ్ చేస్తే ఆర్ఏ ప్లస్ ఆర్‌బీ ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉంటే అది అటు పక్కకెళ్తది. 10 + 5 ఆర్ఏ ప్లస్ ఆర్‌బీ ఈజ్ ఈక్వల్ టు 15 కిలోన్యూటన్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1. మనకి ఇంకా ఆర్ఏ, ఆర్‌బీ తెలియలేదు. ఓన్లీ ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయగలిగాం. అదే ఈక్వేషన్ వరకు తీసుకురాగలిగాం. మూవ్‌మెంట్ తీసుకుంటేనే మనం ఆర్ఏ, ఆర్‌బీ వాల్యూస్ కనుక్కోగలం. సో, ఇప్పుడు ఏం చేస్తాం ఆబ్వియస్‌గా మూవ్‌మెంట్ తీసుకుంటాం. మూవ్‌మెంట్ తీసుకున్నప్పుడు మనకి ఆర్ఏ, ఆర్‌బీ వాల్యూస్ వస్తాయి. దాని తర్వాత మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ మూవ్‌మెంట్ తీసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను. మూవ్‌మెంట్ ఈజ్ ఈక్వల్ టు మూవ్‌మెంట్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దీన్ని పర్పెండిక్యులర్ అంటాం. ఓకేనా? మళ్ళీ అదేదో అనుకుంటారు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఒక సర్ఫేస్‌కి 90 డిగ్రీస్‌లో యాక్ట్ అయ్యేది పర్పెండిక్యులర్ అంటారు. ఓకేనా? చూడండి. ఇక్కడ బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే మూవ్‌మెంట్ ఎలా తీసుకోవాలి? ఎక్కడి నుంచి తీసుకోవాలి? మూవ్‌మెంట్ ఎయిదర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏ దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. డి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో, మనం ఏం చేస్తామంటే ఏ దగ్గర నుంచి తీసుకుందాం. ఓకే. ఏ నుంచి మూవ్‌మెంట్ తీసుకుందాం. ఎందుకు ఏ నుంచే తీసుకున్నాను సార్ అని మీరు అడిగితే నేనేం చెప్తానంటే ఏ దగ్గర హింజ్డ్ సపోర్ట్ ఉంది. డి దగ్గర సపోర్ట్ లేదు. ఓకేనా? డి దగ్గర ఏ రకమైన సపోర్ట్ లేదు. సో, హింజ్డ్ సపోర్ట్ ఉంటే అక్కడ మనం రియాక్షన్ వస్తది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డి దగ్గర ఏ రకమైన సపోర్ట్ లేదు. డి దగ్గర సపోర్ట్ లేదు కాబట్టి ఏ నుంచి మూవ్‌మెంట్ తీసుకుంటాం. ఓకేనా? అది రాస్తాను. టేకింగ్ మూవ్‌మెంట్ యాక్చువల్ రాయొచ్చు. బట్ మీకు చెప్తున్నాను. అంత అవసరం లేదు. టేకింగ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ట్రాన్స్‌వర్స్ ఫోర్సెస్ అంటారు ఇవి గూడా. ఓకేనా? ఆల్ ఫోర్సెస్ అట్ సపోర్ట్ ఏ. అయితే ఏం యూజ్ చేసుకుంటాం మనం? థర్డ్ ఈక్వేషన్ ఉంది కదా! ఇక్కడ లాస్ట్‌లో చెప్పాను. సిగ్మా ఎంజెడ్ ఈక్వల్ టు 0 ఉంది కదా! ఆ సిగ్మా ఎంజెడ్ ఈక్వల్ టు 0ని యూజ్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకేనా? సిగ్మా ఎంజెడ్ ఈక్వల్ టు 0 అంటే సేమ్ సమ్మేషన్ అన్నమాట. మొత్తం అన్ని
ఒక డైరెక్షన్‌లో ఉండేవన్నీ యాడ్ చేసుకుంటాం. ఇంకో డైరెక్షన్ ఉండేవి సబ్‌స్ట్రాక్ట్ చేసుకుంటాం. అంటే మైనస్‌తో సాల్వ్ చేస్తాం. అయితే ఇప్పుడు మీకు ప్లస్ ఏది, మైనస్ ఏది ఇంకా చెప్పలా నేను. మీకు ఆల్రెడీ నేనేం చెప్పాను? ఇది ఖచ్చితంగా మళ్ళీ డ్రా చేసి చెప్తేనే మీకు అర్థమవుతది. చూడండి. ఇది ఏ. ఇక్కడ బి. సపోర్ట్ ఉంది కదా! ఇది డి. ఇది సి. ఇక్కడ లోడ్ ఉంది. ఇక్కడ లోడ్ ఉంది. 10, 5 డైరెక్షన్స్ గురించి కాబట్టి అంత డీటెయిల్‌గా అవసరం లేదు. చూడు. ఇది 2 మీటర్, ఇది 3 మీటర్, ఇది మళ్ళీ 2 మీటర్. ఎక్కువ వచ్చినట్టుంది. ఓకే. పర్లేదులే. చూడండి. ఇక్కడ ఒక రియాక్షన్ ఉందా? ఇక్కడ ఒక రియాక్షన్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ లాగా ఇమాజిన్ చేసుకుందాం. మన హ్యాండ్ పెట్టుకుందాం ఇక్కడ. హ్యాండ్ పెట్టుకున్నప్పుడు మనం ఏ దగ్గర మూవ్‌మెంట్ తీసుకుంటున్నాం? ఏ దగ్గర మూవ్‌మెంట్ తీసుకున్నాం? అంటే డి నుంచి ఉన్న ఫోర్స్‌లన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా యాక్ట్ అవుతుంది ఫోర్స్. ఇది ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మొత్తం. ఓకేనా? ఎక్కడి వరకు? క్లియర్‌గా చూడండి. ఇదే చాలా మంది కన్‌ఫ్యూజన్. డి దగ్గర యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఇంటూ ఏ వరకు ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్‌తో మల్టిప్లై చేస్తాం. ఎందుకు ఏ వరకు అంటే మూవ్‌మెంట్ ఏ దగ్గరే తీసుకుంటున్నాం కాబట్టి. టేకింగ్ మూవ్‌మెంట్ అట్ సపోర్ట్ ఏ అని రాసాం గదా! కాబట్టి ఏ దగ్గర వరకు డిస్టెన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఫోర్స్ ఎక్కడుందో చూడండి. ఫోర్స్ గాని, రియాక్షన్ గాని బి దగ్గర ఉంది గదా! ఆర్‌బి. ఆర్‌బి వాల్యూ మనకింకా తెలీదు. కాబట్టి ఆర్‌బి అని అనుకుంటాం. ఆర్‌బి కూడా ఫోర్సే. ఆర్‌బి ఫోర్స్ ఇంటూ ఇక్కడ వరకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. తర్వాత ఏం ఫోర్స్ ఉంది? 10 కిలో న్యూటన్ ఉంది కదా! ఇక్కడ ఇది 10. ఈ 10 ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ వరకు క్లియర్‌గా అర్థమవుతది. ప్లస్ ఏది తీసుకోవాలి, మైనస్ ఏది తీసుకోవాలని చెప్పడానికే నేను ఇది ఓపెన్ చేశాను యాక్చువల్‌గా. మళ్ళీ ఇంకోసారి డయాగ్రామ్ వేశాను. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. కొంచెం అటు ఇటు అయినా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇవన్నీ అరేంజ్ చేస్తున్నా. ఏ దగ్గర తీసుకుంటాం అని చెప్పాను కదా! చూడండి ఇక్కడ ఆర్ఏ. ఇది ఆర్ఏ. ఇది 2 మీటర్. ఇది 3 మీటర్. ఇది కూడా 2 మీటర్. ఇక్కడ ఆర్‌బి. చూడండి. ఈ బీమ్ అనేది ఎలా బెండ్ అవుతుందో చూడండి. బ్లాక్‌తో డ్రా చేస్తాను. ఇలా బెండ్ అయింది కదా! ఇలా బెండ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ లోడ్ ఉంది. 5 కిలో న్యూటన్. ఈ ఇక్కడ రోలర్ సపోర్ట్ కదా! ఈ రోలర్ సపోర్ట్ నుంచి బీమ్ ఇలా బెండ్ అవుతది. ఎందుకని? ఇక్కడ ఉంది లోడ్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్లాస్ ఉంది. ఇక్కడ ఒక గ్లాస్ ఉంది. దీని మీద ఒక పేపర్ ప్లేస్ చేశారు మీరు. ఒక పేపర్. ప్లేస్ చేసిన తర్వాత మీరు ఒక పెన్ క్యాప్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి. పెన్ క్యాప్. అప్పుడు పేపర్ ఇలా బెండ్ అవుతదా? ఇలా పైకి బెండ్ అవుద్దా? సింపుల్ లాజిక్. ఇందుకే కదా అవుతది. ఇలా అవుతది కదా! సో, సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ లోడ్ ఉంది కాబట్టి ఇలా బెండ్ అయింది. ఓకేనా? అలా బెండ్ అవ్వడాన్ని ఏమంటారు? సాగింగ్ అంటారా? హాగింగ్ అంటారా? చూడండి. ఇలా బెండ్ అయింది కదా! దీన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటే ఇది హాగింగ్. ఓకేనా? ఇక్కడ ఇది ఉంది కదా! ఏబీ దగ్గర. ఏబీ దగ్గర ఇలా అయింది కాబట్టి పాజిటివ్. కానీ మనం ఇటు పక్క నుంచి మూవ్‌మెంట్స్ తీసుకుంటున్నాం. ఎక్కడైతే మనం టేకింగ్ మూవ్‌మెంట్ ఫ్రమ్ ఏ అన్నామో, ఏ దగ్గర నుంచి డి దగ్గరికెళ్ళము. డి దగ్గర నుంచి ఏ దగ్గరికొస్తాం. ఓకేనా? సో, ఈ ఫోర్స్‌లన్నీ ఏ దగ్గరికెళ్ళినట్టు. ఓకేనా? డి, ఆర్‌బి, సి దగ్గరున్న ఫోర్స్‌లన్నీ ఏ దగ్గరికెళ్తాయి. ఓకేనా? ఏ దగ్గర మనం మూవ్‌మెంట్ తీసుకుంటున్నాం. ఎక్కడ మూవ్‌మెంట్ తీసుకున్నామో అక్కడికి దానికి దూరంగా ఉన్న ఫోర్స్ నుంచి మూవ్‌మెంట్ తీసుకుంటాం. ఈ పాయింట్ యాక్చువల్ రాయాలి. బట్ మీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. బేసిక్ కాబట్టి రాయమంటే రాస్తాను. టైమ్ వేస్ట్ అని రాయట్లేదు. ఆ మాట చెప్తాను చూడండి. ఎక్కడికైతే మనం మూవ్‌మెంట్ తీసుకుంటున్నామో అది ఏనా, బీనా, డీనా ఎక్కడ లాస్ట్ సపోర్ట్ ఉందో అక్కడ. ఆ సపోర్ట్ దగ్గరికి దూరంగా ఉన్న ఫోర్స్ నుంచి అక్కడికి మూవ్‌మెంట్ తీసుకుంటాం. ఓకేనా? సో, ఇప్పుడు మీకు హాగింగ్ అన్నాను. ఈ డి దగ్గర ఉన్న ఫోర్స్ డౌన్‌వర్డ్ యాక్ట్ అవుతుంది కదా! డి, డి నుంచి ఏకెళ్తున్నా. ఎలా వెళ్తుంది? ఇలా ఎళ్తుంది. ఇలా వెళ్ళడాన్ని ఏమంటారు? క్లాక్ వైస్ అంటారా? యాంటీ క్లాక్ వైస్ అంటారా? ఇలా వెళ్ళడాన్ని చూడండి. ఇలా వెళ్తుందంటే క్లాక్ వైస్. ఇది క్లాక్ వైస్. సో, డి నుంచి ఏకి క్లాక్ వైస్ ఎళ్తుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. బెండింగ్ మూవ్‌మెంట్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ మూవ్‌మెంట్ సాగింగ్ అయితే
పాజిటివ్, అది క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా. ఇప్పుడు ఇక్కడ హాగింగ్ అవుతుంది కాబట్టి నెగటివ్. డి నుంచి ఏకి క్లాక్ వైజ్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ అవుతుందా? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ అన్ని నెగటివ్ అవుతుంది ఈ ప్రాబ్లంలో నేను చెప్పేది. సారీ, క్లాక్ వైజ్ అన్ని నెగటివ్ అవుతుంది ఈ ప్రాబ్లంలో. చూడండి, ఇది క్లాక్ వైజే కదా, తప్పకుండా సైలెంట్గా ఉన్నారు. ఇదేంది ఇది? డి నుంచి ఏకి క్లాక్ వైజ్ ఇలా వెళ్తుంది, క్లాక్ వైజ్. ఇది సాగింగా హాగింగా? హాగింగ్. హాగింగ్ నెగటివ్, సో క్లాక్ వైజ్ నెగటివ్ ఈ ప్రాబ్లంలో. ఒకవేళ ఇక్కడ చూడండి, బీమ్ అనేది ఇలా ఉందనుకోండి, ఇక్కడ లోడ్ యాక్ట్ అయింది, సో ఇలా బెండ్ అవుతుంది కదా, ఇది పాజిటివ్ సాగింగ్. అప్పుడు ఇది బి ఇదే అనుకుంటే, బి నుంచి ఇక్కడ ఫోర్స్ ఉంది అనుకోండి, ఇంకొకటి ఇలా వెళ్తున్నది, బి నుంచి ఇలా వెళ్తుంది ఏకి. ఇదేంది ఇది? లేదు, యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ సాగింగ్ పాజిటివ్ కదా, యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ అవుతుంది. ఓకేనా? సో అలా అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఏ దగ్గర మూమెంట్ తీసుకుంటున్నాము, డి నుంచి ఏకి ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయో దానికి సంబంధించిన పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్, వాటితో మనం వాటి మూమెంట్ తీసుకుంటాం. సో మూమెంట్ తీసుకుంటున్నప్పుడు అది క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా హాగింగ్ కాబట్టి నెగటివ్ తీసుకుంటాం. అయితే ఈ ప్రాబ్లంలో ఇక్కడ క్లాక్ వైజ్ మూమెంట్ ఉంది, డి నుంచి ఏకి. డి నుంచి ఏకి క్లాక్ వైజ్ మూమెంట్ ఉంది కాబట్టి క్లాక్ వైజ్ మూమెంట్ అనేది నెగటివ్, యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్. అది మనం ఫస్ట్ రాసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ రాసేసుకుందాం. ఏమని రాస్తాం? ఫస్ట్ ఇది రాసి మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇది రాసేసుకుందాం. ఆల్ క్లాక్ వైజ్. ప్రతి ప్రాబ్లంకి రాయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి రాస్తున్నా. ఆల్ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివా నెగటివా? చెప్పండి మీరే. నెగటివ్. ఆల్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్. ఓకేనా? ఈ మాత్రం క్లారిటీ వచ్చింది. సో ఫస్ట్ ఈ డయాగ్రామ్కి వెళ్ళిపోదాం, ఇది మొత్తం క్లియర్ చేసేద్దాం. ఇక్కడ ఇది చూడండి, 5 ఉంది కదా, సో ఇలా వెళ్తున్నాయి కదా, ఫోర్స్ 5. ప్లస్ అన్నానా మైనస్ అన్నానా? క్లాక్ వైజ్ నెగటివ్. సో మైనస్ 5 ఇంటూ ఎంత డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత? డి నుంచి ఎంత డిస్టెన్స్? మొత్తం 7 మీటర్స్, అంతే కదా. 2 + 3 5, 5 + 2 7. సో ఇంటూ 7 వేస్తాం, ఇంటూ 7. ఓకేనా? నెక్స్ట్ ఫోర్స్ ఏం యాక్ట్ అవుతుంది చూడండి. సార్ పైన ఏం లేదు కదా, ఫోర్స్ ఏం లేదు అనుకుంటారు, ఉంది ఫోర్స్. ఇదే మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఆర్బి ఏ వైపుగా వెళ్తుంది? ఎట్లా వెళ్తుంది ఇది? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? సో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి పాజిటివా నెగటివా? మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ ఒకసారి చూద్దాం, రాసుకున్నాం అందుకే. చూడండి నేను రాశాను. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ ఏంది? పాజిటివ్. అప్పుడు ప్లస్ ఆర్బి ఇంటూ డిస్టెన్స్ ఎంత? ఆర్బి నుంచి డిస్టెన్స్ ఎంత? ఇది అయిపోయింది కదా, దీంతో అవసరం లేదు ఇంకా. ఆర్బి నుంచి డిస్టెన్స్ 2 + 3 ఎంత? 5. ఆర్బి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్? 5 మీటర్స్ ఇంటూ 5. అయిపోయిందా? ఇంకేమైనా మిగిలాయో చూడండి. ఇక్కడ పైన ఒకటి ఉంది, మర్చిపోయారేమో, 10 కిలోమీటర్. ఇది సి వైపుగా ఇలా మూవ్ అవుతుంది, సి వైపుకి ఇలా మూవ్ అవుతుంది అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజ్ ఇది కూడా. సో 10 అనేది మైనస్ అవుతుంది, -10 ఇంటూ డిస్టెన్స్ ఎంత? సికి ఏకి ఎంత? 2 మీటర్ డిస్టెన్స్ కదా, సో ఇంటూ 2 ఈక్వల్ టు 0 అనేస్తాం. ఎందుకని? ఎంజెడ్ ఈక్వల్ టు 0 కదా, ఇది కూడా ఈక్విలిబ్రియంలో పెట్టాలి, అదొకటే కాదు. ఇప్పుడు చూడండి, సాల్వ్ చేస్తే -35 + 5RB -20 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది? 5RB is equal to 20 + 35. 5RB is equal to 55. డైరెక్ట్గా వేసేయచ్చు, కానీ స్లోగా నేర్చుకుంటుంటారు కదా వాళ్ళ కోసం. 5RB = 55 కదా, RB is equal to 55. ఆ 5ని కిందకి పంపిస్తే ఇట్లా వస్తుంది, 5 1 5 11.
Therefore, RB is equal to 11 kilonewton. ఓకేనా? RB కనుక్కునేసాం. ఇప్పుడు RA కనుక్కోవాలి. RA ఎట్లా కనుక్కుంటాం చూడండి. ఇది ఆల్రెడీ మనం ఒక ఈక్వేషన్ వచ్చింది. మనకొక ఈక్వేషన్ వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈ RB వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. RA ప్లస్ RB ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15 కిలోన్యూటన్. 15 కిలోన్యూటన్ కదా! RB వచ్చి 11 అని తెలిసింది. 11 కిలోన్యూటన్. Therefore, RA is equal to 15 minus 11 is equal to 4 kilonewton. RA is equal to 4 kilonewton. So, RA, RB వచ్చేసింది. హ్యాపీ. సో, హ్యాపీ కాబట్టి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వేసేద్దాం. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వేసేద్దాం. యాక్చువల్‌గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడే వేయాలి. ఎక్కడ? ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఇక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్, దాని కిందనే బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనకి ప్లేస్ లేదు. పైగా మీకు అర్థం కావాలి కాబట్టి మీకు అలా చెప్తున్నాను. ఓకేనా? చూడండి. ఇవంతా క్లియర్ చేసేస్తాను. ఇవన్నీ అసలు ఏం వేస్తున్నావో కూడా అర్థం కావట్లేదు. అంత కన్‌ఫ్యూజన్ వచ్చేస్తది. ఓకేనా? ఇది చూసుకోండి క్లియర్‌గా. ఓకేనా? చూడండి. ఓకే. నౌ RA, RB అయిపోయింది కదా! షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేసేద్దాం. బ్లాక్‌తో డ్రా చేద్దాం. షియర్ ఫోర్స్ డయాగ్రామ్. షియర్ ఫోర్స్ డయాగ్రామ్‌కి RA, RB ఫోర్సెస్, ఈ రియాక్షన్ ఫోర్సెస్, పైనుంచి పడే ఫోర్సెస్ ఇవి వస్తే చాలు. ఓకేనా? ఇవి వస్తే అంటే వాటి వాల్యూస్ ఉంటే చాలు. చూడండి. ఇక్కడ A ఉంది. ఇక్కడ D ఉంది. ఇక్కడ ఒక సపోర్ట్ దగ్గర B ఉంది. ఇక్కడ C ఉంది. ఓకేనా? ఫస్ట్ ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైన ఉండేవన్నీ పాజిటివ్, కింద ఉండేవన్నీ నెగెటివ్. ఓకేనా? క్లారిటీ ఉంది కదా! ఇప్పుడు చూడండి. లెఫ్ట్ సైడ్ ఏముంది వాల్యూ? RA ఉంది కదా! ఈ డయాగ్రామ్‌లో చూడండి. RA ఉంది. RA వాల్యూ ఎంత మనకి? 4 కిలోన్యూటన్ RA వాల్యూ. సో, ఫస్ట్ ఇక్కడ 0 ఉంటది. ఇక్కడ 0 ఉంటది. పాజిటివ్ ప్లస్ 4 కిలోన్యూటన్ కదా ఇది. ప్లస్ 4 కిలోన్యూటన్ కాబట్టి ఇలా పైకి వర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఓకేనా? ఇది 4 కిలోన్యూటన్. 4 కిలోన్యూటన్. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ రకమైన లోడ్ లేదు 10 వరకు. 10 వరకు ఏ రకమైన లోడ్ లేదు కాబట్టి 10 వరకు స్ట్రెయిట్‌గా హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటున్నాం. 10 వరకు అంటే C పాయింట్ ఉంది కదా! ఇక్కడ వరకు. C పాయింట్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే పైన నుంచి 10 కిలోన్యూటన్‌తో పుష్ చేస్తుంది కిందకి. కిందకి పుష్ చేస్తుంది. 10 కిలోన్యూటన్ పుష్ చేస్తుంది కాబట్టి చూడండి. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది మనకి. ప్లస్ 4 ఉంది. 10 అనేది కిందకి పడుతుంది. అంటే మైనస్‌లో పైకి ప్లస్, కిందకి మైనస్. ఇది ప్లస్, ఇది మైనస్. మైనస్ 10 కిలోన్యూటన్ ఏస్తే ఎంత అవుతది? -6 అవుతది. అంటే ఇదంతా మైనస్సే కదా! కింద ఉండేవన్నీ. కింద ఉండేవన్నీ మైనస్సే కాబట్టి కిందకి -6కి వెళ్ళిపోతదన్నమాట. ఓకేనా? చూడండి. ఇక్కడ 0. ఇక్కడికి 6 కిలోన్యూటన్. మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ C దగ్గర ఉన్నాం. C దగ్గర నుంచి ఇలా వచ్చేసరికి ఇక్కడ వరకు ఏం ఫోర్స్ లేదు. సో, కాన్స్టెంట్‌గా వెళ్ళిపోతాం. B వరకు కాన్స్టెంట్‌గా వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చేసరికి రియాక్షన్ వస్తది. ఆ రియాక్షన్ RB. RB వాల్యూ ఎంత ఫైండ్ ఔట్ చేసాం కదా! కిలోన్యూటన్. ఇది ప్లస్. సో, పైకి యాక్ట్ అయ్యేవన్నీ ప్లస్ అనుకున్నాం కదా! చూడండి. ప్లస్ అవుతది. ఇప్పుడు ప్లస్ అవుతుంది కదా! ఇక్కడ ఎంత ఉంది? -6 ఉంది. ఇదంతా ఇదే కదా! -6. ప్లస్ 11 అవుతుంది. అంటే పైకెళ్తుంది. ప్లస్ 11. RB ప్లస్ 11 కదా! RB ఎంత? ప్లస్ 11 ఇదండి. ప్లస్ 11 అంటే ఎంత? ప్లస్ 5 కిలోన్యూటన్ అవుతది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికెళ్తే 0 అవుతది. 0 అయ్యి ఇప్పుడు పైకి ఇంకొక 5 వెళ్తది. 5. సో, ఇది 4 కాబట్టి 4 కంటే కొంచెం హైట్‌లో ఉంటది. వెళ్ళిన తర్వాత ఇక్కడ లోడ్ ఏం లేదు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం లోడ్ లేదు కదా! ఏం లోడ్ లేదు. కిందకి 5 ఉంది. అంటే కిందకి పుష్ చేస్తుంది మళ్ళీ 5. అప్పుడేమవుతది ఆబ్వియస్‌గా ఇక్కడ వరకు కాన్స్టెంట్‌గా ఎళ్లి ఇక్కడ వరకు కాన్స్టెంట్‌గా ఎళ్తది. వెళ్ళిన తర్వాత కిందకి పుష్ చేస్తుంది. ఎంత? 5. మీరు అబ్జర్వ్ చేయండి. 5 కిందకెళ్ళేసరికి 0 అయిపోతుంది. ఓకేనా? 0. 0. సో, దీని మీనింగ్ ఏందంటే మనం లెఫ్ట్‌లో 0 నుంచి స్టార్ట్ అయ్యి రైట్‌లో 0కే వచ్చాం.
ఓకేనా? ఈ కిందకేం రాదు. ఇలా రాదు లేదంటే ఇక్కడ వరకే రాదు. ఫుల్‌గా 0 అయిపోతది. సో, ఆ డయాగ్రామే నేను స్టార్టింగ్‌లో సాల్వ్ చేయకుండానే వేశాను. ఎందుకంటే నాకు బాగా ప్రాక్టీస్ చేశాను గాబట్టి. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగెటివ్. ఇక్కడ 5 కిలో న్యూటన్. ఇక్కడ కూడా 5 కిలో న్యూటన్. ఓకేనా? ఇప్పుడు మనం 70% అయిపోయింది ప్రాబ్లమ్. ఓకేనా? మిగతా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసే ముందు మనం బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ తీసుకుంటాం అన్నమాట. బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటాం అనేది ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను చూడండి. బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేశాను. మన స్టార్టింగ్‌లో ఉండేదే. కన్‌ఫ్యూజ్ అవుతారని మళ్ళీ డ్రా చేశాను. చూడండి. బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఏంటంటే ఈక్వేషన్ ఏసీకి, సీబీకి, బీడీకి ఈ 3 సెపరేట్‌గా తీసుకుంటాం. అయితే తీసుకునేటప్పుడు ఏసీ పోర్షన్ ఉంది కదా! ఈ ఏసీ పోర్షన్ సాల్వ్ చేసేటప్పుడు అంటే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ డిస్టెన్స్ x అనుకుంటాం. అదే సీబీ పోర్షన్ ఉంది కదా! ఈ సీబీ పోర్షన్ సాల్వ్ చేసేటప్పుడు ఏ నుంచి బికి తీసుకుంటాం. ఓకేనా? ఏ కూడా ఉంటది దాంట్లో. x ఇది x అనుకుంటాం. ఏసీ పోర్షన్ సాల్వ్ చేసిన తర్వాత ఆ ఈక్వేషన్ అయిపోతది. ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. దాంతో పని లేదు ఇంకా. అంటే లాస్ట్‌లో డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు యూజ్ చేస్తాం ఆ వాల్యూస్. తర్వాత సీబీ సాల్వ్ చేసేటప్పుడు ఏ టు బి తీసుకుంటాం. సేమ్ అలానే బీడీ తీసుకున్నప్పుడు కూడా ఏ నుంచి డీకి తీసుకుంటాం. ఆ ఏ నుంచి డి తీసుకున్నప్పుడు దాని డిస్టెన్స్ x అనుకుంటాం. ఏడీ డిస్టెన్స్. ఓకేనా? మిగతావన్నీ అలానే ఉంటాయి. అప్పుడు ఇది 2 ఉంటది. ఫస్ట్ ఇది x అనుకుంటాం కదా! సో, ఇప్పుడు నేను మీకు ఎంత చెప్పినా కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, డైరెక్ట్‌గా మీకు ప్రాబ్లమ్‌లో సాల్వ్ చేసేటప్పుడు ఇప్పుడే చెప్తాను చూడండి. కన్‌ఫ్యూజ్ అవుతారని స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను చూడండి. సో, మొత్తానికి ఏసీ తీసుకునేటప్పుడు ఏసీ మాత్రమే ఉంటది. సీబీ తీసుకునేటప్పుడు ఏ టు బి ఉంటది. బీడీ తీసుకునేటప్పుడు ఏ టు డి ఉంటది. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఈక్వేషన్ ఎలా రాస్తానో చూద్దాం. ఇప్పుడు ఏమని రాస్తామంటే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఫర్ ఏ పార్ట్ ఫస్ట్ తీసుకుంటున్నాం ఫర్ ఏసీ. మీకు బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ రాయడం సేమ్ సిగ్మా ఎంజెడ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదా! దీనికి సిమిలర్ గానే ఉంటది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఏ నుంచి డి వరకు డి పాయింట్ ఉంది కదా! ఇక్కడ నుంచి ఏ దగ్గర తీసుకున్నప్పుడు ఈ ఫోర్సెస్ ఇలా యాక్ట్ అవుతున్నాయి. ఇవి ఇలా యాక్ట్ అవుతున్నాయి. ఇంకొకటి ఇలా యాక్ట్ అవుతుంది. ఇలా తీసుకున్నాం కాబట్టి మనకు ఒకే ఈక్వేషన్ వచ్చేసింది. వాల్యూస్ డైరెక్ట్‌గా వచ్చేసాయి. ఆర్ఏ, ఆర్బీ. కానీ దీనికి సెక్షన్‌గా తీసుకుంటున్నాం. అంటే ఏబీ ఒక పార్ట్, బీసీ ఒక పార్ట్, సీడీ ఒక పార్ట్ అలా తీసుకుంటున్నాం కాబట్టి దీనికి సెపరేట్ ఈక్వేషన్స్ వేయాలి. అలాగే ఒక రూల్ కూడా ఫాలో అవ్వాలి. ఆ రూల్ ఏంటంటే చూడండి. రూల్ అని కాదు. చిన్న లాజిక్ అది. ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్‌లో డెరైవ్ చేసేస్తాను. చూడండి. ఏసీ తీసుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ సాగింగ్ జరిగిందా, హాగింగ్ జరిగిందా అనేది మనం బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ తీసుకునేటప్పుడు అట్ ది సేమ్ టైమ్ సిగ్మా ఎంజెడ్ ఈక్వల్ టు 0 తీసుకునేటప్పుడు కూడా చూసాం కదా! సేమ్ ఇక్కడ కూడా తీసుకుంటాం. కాకపోతే సపోర్ట్స్ మధ్యలో తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏసీ పోర్షన్ మాత్రమే సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఏ, ఇది సి. ఇక్కడ లోడ్ ఉంది. సో, ఏసీ పోర్షన్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఇలా బెండ్ అవుతది. దీన్ని హాగింగ్ అంటారు. ఇది నెగెటివ్ మూమెంట్ అని అనుకుంటారు చాలామంది. కానీ కాదు. సపోర్ట్స్ మధ్యలో మాత్రమే తీసుకోవాలి. సపోర్ట్స్ మధ్యలో ఏం జరుగుతుందనేది మాత్రమే తీసుకోవాలి. సిగ్మా ఎంజెడ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఇక్కడ ఫైనల్‌గా ఇలా బెండ్ అయింది కాబట్టి అది హాగింగ్ తీసుకున్నాం. అది అక్కడ. ఈక్వేషన్ రాసేటప్పుడు మాత్రం సపోర్ట్స్ మధ్యలోనే తీసుకోవాలి. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసాను కదా మీకు. ఏసీ పోర్షన్ తీసుకుంటున్నప్పుడు చూడండి. సపోర్ట్స్ ఇది ఏ, ఇది బి. దీని మధ్యలో ఎలా బెండ్ అవుతుంది? ఇలా బెండ్ అవుతుంది. ఇలా బెండ్ అయితే పాజిటివ్ మూమెంట్ అంటే సాగింగ్ మూమెంట్‌ని పాజిటివ్ తీసుకుంటాం. ఓకేనా? సో, దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మూమెంట్ అంటే అది క్లాక్ వైస్ అయినా, యాంటీ క్లాక్ వైస్ అయినా అది ఖచ్చితంగా పాజిటివ్ మూమెంట్ అవ్వాలి. ఓకేనా? అది నేను ఇప్పుడు రాస్తాను ఇక్కడ. చూడండి. ఇక్కడ ఆర్ఏ, ఆర్బీ కూడా మెన్షన్ చేద్దాం. ఎందుకంటే అవి కూడా వస్తాయి కాబట్టి. వాల్యూస్ తెలుసు కాబట్టి డైరెక్ట్ వేసేసుకుంటాం. ఓకేనా? చూడండి. ఆర్ఏ ఎంత? ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాదు. సపోర్ట్ దగ్గర ఆర్బీ. ఇక్కడ ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? ఆర్ఏ 4 కిలో న్యూటన్ వచ్చింది.
4 కిలోన్యూటన్, ఆర్బి 11 కదా, 11 కిలోన్యూటన్. ఇప్పుడు చూడండి బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఫర్ ఏసీ ఇక్కడ రాయొచ్చు, బట్ ఆల్రెడీ రాసేసాం కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. చూడండి ఈక్వేషన్ ఏమవుతుందంటే మీకు ఏం చెప్పాను, ఫస్ట్ పాజిటివ్ కదా, సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను అన్ని రాస్తున్నాను. క్లాక్ వైజ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ఇలా ఏం లేదు, డైరెక్ట్ గా నోట్తో చెప్పేస్తాను, ఆల్రెడీ మీకు అర్థమవుతుంది కాబట్టి. ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లాక్ వైజ్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్. సో చూడండి ఏ నుంచి సికి వెళ్తున్నాం, ఏసీ పోర్షన్ తీసుకుంటున్నాం కాబట్టి ఏ నుంచి సికి వెళ్తాం. సో ఏ నుంచి సికి వెళ్ళినప్పుడు ఈ ఫోర్స్ 4 కిలోన్యూటన్ అనేది ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, సికి ఇలా వెళ్తుంది. ఓకేనా? అయితే సి దగ్గర 10 కిలోన్యూటన్ ఉంది. మీ డౌట్ ఏంటంటే వచ్చుంటుంది మీకు డౌట్ కొంతమందికి, ఈ 10 అనేది తీసుకోవాలా వద్దా అని. ఏ నుంచి సికి తీసుకుంటున్నప్పుడు సి వరకు తీసుకుంటున్నాం కాబట్టి 10 కిలోన్యూటన్ అనేది తీసుకోము. ఓకేనా? ఈ సి లోపల ఎంత అయితే ఉందో, సి కంటే ముందు ఎంతైతే ఉందో ఆ వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం. ఓకేనా? సేమ్ బి దగ్గర తీసుకున్నప్పుడు ఈ ఆర్బి రాదు, డి దగ్గర తీసుకున్నప్పుడు 5 రాదు. ఓకేనా? సో దానికి ముందు ఏవైతే ఫోర్సెస్, రియాక్షన్స్ యాక్ట్ అవుతున్నాయో అవి మాత్రమే తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇంకా సింపుల్ అయిపోయింది మన పని. చూడండి క్లాక్ వైజ్ కదా, ఫస్ట్ క్లాక్ వైజ్. ఇప్పుడు 4 ఇంటూ +4 ఇంటూ డిస్టెన్స్ ఎంత అని చెప్పాను, ఇది ఎక్స్ తీసుకుంటాం కదా, +4 ఇంటూ ఎక్స్. ఇదే పక్క ప్లేజ్లో కూడా రాస్తానులేండి. చూడండి +4 ఇంటూ ఎక్స్. అయితే ఇక్కడ రాసేద్దాం బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఫర్ ఏసీ పోర్షన్ అనేసి. చూడండి బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఫర్ ఏసీ ఇక్కడ రాసేస్తాం. +4x ఇంకేమన్నా యాక్ట్ అవుతున్నాయా? ఏం యాక్ట్ అవ్వట్లేదు. అయితే ఇది +4x ఈక్వేషన్ అంతే. ఇప్పుడు చూడండి అట్ ఏ దగ్గర ఇది ఎరేస్ చేస్తాను చూడండి. ఓకే ఉందేండి, ఈ డయాగ్రామ్ అట్లా ఉంచేస్తాను మీకు అర్థం అవ్వాలి కాబట్టి, ఎరేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రఫ్గా రాసుకోండి పక్కన. ఫర్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ దగ్గర ఏ పోర్షన్ దగ్గర ఎక్స్ డిస్టెన్స్ ఎంత అని. ఎక్స్ ఇక్కడ 0నే ఉంటుంది, సి వరకు వెళ్ళే కొద్దీ 2 అవుతుంది. ఓకేనా? అది కూడా ఇక్కడ రాస్తాం, ముందే రాస్తాం. అట్ సి ఎక్స్ ఈక్వల్ టు ఎంత అని. ఏ దగ్గర 0, సి దగ్గర 2. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, +4 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దాని మీనింగ్ ఏంటంటే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 0 వచ్చింది కదా అని వదిలేస్తారు, 0 కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఏమవుతుందంటే సి దగ్గర +4 ఇంటూ ఎక్స్, ఇక్కడ ఈ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నా, ఇది కూడా ఇక్కడ ఇది. ఓకేనా? కొత్తగా ఏం రాయట్లేదు. 4 ఇంటూ 2 కదా ఎక్స్, 4 2 జార్ ఎంత 8. సో దాని మీనింగ్ ఏంటంటే బెండింగ్ మూమెంట్ అట్ సి ఈక్వల్ టు 8. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు, కిలో న్యూటన్ మీటర్, కిలో న్యూటన్ అని రాసేస్తారు, కిలో న్యూటన్ మీటర్ రాయాలి. ఓకేనా? బెండింగ్ మూమెంట్ కి ఈక్వేషన్ కి యూనిట్స్ ఏంటంటే కిలో న్యూటన్ మీటర్. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏ దగ్గర సి దగ్గర వచ్చేసింది, ఒక 30% అయిపోయింది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఫర్ నెక్స్ట్ ఏం వస్తుంది, సిబినే కదా, సిబి ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఇక్కడ చూడండి. ఈక్వేషన్ ఏమవుతుందంటే సిబి అన్నప్పుడు మొత్తం ఏ టు బి తీసుకుంటాం, సిబి అంటే సిబి మాత్రమే తీసుకోం, అదే నేను ఇందాక చెప్పింది. సో అప్పుడు ఏమవుతుందంటే చూడండి డ్రా చేస్తా, ఇది ఏ, ఇక్కడ ఎంత ఇది సి 10 కిలోన్యూటన్, 10 కిలోన్యూటన్ సి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఇప్పుడు వద్దులేండి, సపోర్ట్ మెన్షన్ చేయను, ఇలా అప్వర్డ్ రియాక్షన్ వేస్తాను. ఇది 4 కిలోన్యూటన్, ఇక్కడ కూడా అప్వర్డే కదా 11 కిలోన్యూటన్. ఓకేనా? ఈ 11 కిలోన్యూటన్ మనం తీసుకోం, మీకు అదే చెప్పింది నేను ఇందాక. బి వరకు ఏ టు సి టు బి తీసుకున్నప్పుడు ఏ నుంచి బి వరకు తీసుకుంటాము, బి దగ్గర ఏదైతే ఉందో అది నెగ్లెక్ట్ చేసేస్తాం, అది 0 అయిపోతుంది, ఆ ఫోర్స్ ని కన్సిడర్ చేయం. చూడండి ఇప్పుడు మొత్తం ఎక్స్ అనుకుంటాం, ఏ నుంచి బికి ఎక్స్ అనుకుంటాం.
చాలా లెంతీగా ఉంది అని అనుకోవచ్చు కొంతమంది. యాక్చువల్‌గా మీరు ఇది ఎక్స్ అని ఎందుకు అనుకుంటున్నారంటే మీరు డైరెక్ట్‌గా చేస్తే రాదు. డయాగ్రామ్ ఎలా వచ్చిందో చెప్పేసేయొచ్చు. వాల్యూస్ కరెక్ట్‌గా రావాలంటే ఇలానే చేయాలి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఓకేనా? మొత్తం ఎక్స్ అనుకుంటాం. అయితే ఏసీ మనకి తెలుసు ఆల్రెడీ 2 మీటర్ అని. కొంతమంది అనుకోవచ్చు సార్ సీబీ కూడా తెలుసు మాకు 3 మీటర్ అనేసి మీరెందుకు రాయలేదని. సీబీ తెలుసు. కానీ సి దగ్గర ఎంతుంది? బి దగ్గర ఎంతుంది? కనుక్కోవడానికే ఇలా చేస్తున్నాం. ఓకేనా? సో, బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఇక్కడ రాసాను. పక్కనే రాసాను చూడండి. సేమ్ ఇందాకొచ్చినట్టే. 4 ఆర్ ఇది ఎలా ఏ నుంచి బికెళ్తుంది కదా! ఖచ్చితంగా ఇది కూడా సాగింగే. సో, ఇది కూడా ఫస్ట్ పాజిటివ్, క్లాక్ వైస్ పాజిటివ్. క్లాక్ వైస్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైస్ నెగెటివ్. ఎందుకని ఆర్ఏనే ఇట్లా మూవ్ అవుతుంది. ఒకవేళ సి డౌన్‌వర్డ్ ఫోర్స్ ఉన్నిందనుకోండి. ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైస్ ఫస్ట్ మూవ్‌మెంట్ అవుతది కాబట్టి అది పాజిటివ్ అవుతది. ఓకేనా? సో, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక సాల్వ్ చేసాం కాబట్టి మనకు క్లియర్‌గా తెలుసు. ఇది సాగింగ్ జరుగుతుంది. ఫస్ట్ మూవ్‌మెంట్ క్లాక్ వైస్ అండ్ అది కూడా పాజిటివ్. ఇప్పుడు చూడండి సింపుల్. ఇందాక రాసిందే 4/2 యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తది. చూడండి. 4/2 ఈక్వేషన్ చూడండి. ప్లస్ 4/2 రాసుకున్నాం కదా! ఇందాక. ఇక్కడ 4/2 రాసుకున్నాం కదా! 4/2 రాసుకునేటప్పుడు 2 అని రాయలేదు. ఎక్స్ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి. ఈ సీబీ పోర్షన్ తీసుకునేటప్పుడు ఏ నుంచి బి వరకు తీసుకుంటాము. ఏ నుంచి బి డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాం కదా! ఈ 4 అనేది ఇలా మూవ్ అవుతుంది. ఎక్కడి వరకు? బి వరకు. ఏ డైరెక్షన్? క్లాక్ వైస్. అందుకే పాజిటివ్ తీసుకున్నాం. సో, ఇంటూ ఎక్స్. ఓకేనా? 4 ఎక్స్. ఇది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తది. ఇందాక కూడా 4 ఎక్సే. ఆ ఎక్స్ అలానే వచ్చేస్తది. ఇప్పుడు నెక్స్ట్ మూవ్‌మెంట్ ఏంటంటే చూడండి. డ్రా చేస్తాను. ఈ 10 కదా! 10 అనేది ఇలా మూవ్ అవుతుంది. ఈ డైరెక్షన్‌లో. ఈ డైరెక్షన్ అంటే మైనస్ యాంటీ క్లాక్ వైస్ మైనస్. మైనస్ 10 ఇంటూ చాలా ఇంపార్టెంట్ చూడండి. మొత్తం ఎక్స్ అనుకున్నాం కదా! ఇది. మొత్తం ఎక్స్ అనుకున్నాం. అయితే మనకి ఈ డిస్టెన్స్ కావాలి. సి నుంచి బి డిస్టెన్స్ కావాలి. సి నుండి బి డిస్టెన్స్ ఏమవుతది? మొత్తం ఎక్స్. ఎక్స్‌లో నుంచి ఈ పోర్షన్ తీసేస్తే ఇదే కదా సీబీ. ఇది మొత్తం ఎక్స్. దీంట్లో ఈ పోర్షన్ తీసేస్తున్నాం. అప్పుడు సీబీ వస్తది. దాని మీనింగ్ ఏంటంటే సింపుల్‌గా ఎక్స్ మైనస్ 2 అవుతది ఇది. ఓకేనా? ఆ డిస్టెన్స్. ఈ 10 అనేది 10 నుంచి ఇక్కడికి ఎక్స్ మైనస్ 2 ఉంది. ఇంకోసారి రాస్తున్నాను. కింద కూడా రాసాను. ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇది బెండింగ్ మూవ్‌మెంట్ ఈక్వేషన్ ఫర్ సీబీ. ఇప్పుడు ఎక్స్ అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ దగ్గర ఎంత, సి దగ్గర ఎంత, బి దగ్గర ఎంత కనుక్కోవచ్చు. ఏ దగ్గర మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ దగ్గర 0. సి దగ్గర తెలుసు. ఓకేనా? సో, అది సెపరేట్‌గా తీసుకుంటాం. సో, ఇది ఈక్వేషన్. బెండింగ్ మూవ్‌మెంట్ ఈక్వేషన్ ఫర్ సీబీ. అర్థమైందని అనుకుంటున్నాను. 4x అంటే ఎక్స్ అనే వాల్యూ 0 తీసుకుంటాం ఏ దగ్గర. ఓకేనా? సో, మనకి ఇప్పుడు అది అవసరం లేదు. ఎక్స్ ఏ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా చూడండి. అట్ సి. ఏ అయిపోయింది కదా! సి ఇప్పుడు. సి తీసుకుంటాం, బి తీసుకుంటాం. ఆ తర్వాత బి తీసుకుందాం, డి తీసుకుంటాం. ఓకేనా? అట్ సి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఎంత సి దగ్గర? ఏ దగ్గర 0 కదా! సి దగ్గర 2. బి దగ్గర ఇది 3 కాబట్టి 5 అవుతది. అది లాస్ట్‌లో తీసుకుంటాం. జస్ట్ చెప్తున్నా మీకు ఎక్కడి నుంచి వచ్చిందని. ఎక్స్ ఈక్వల్ టు 2 మీటర్ కదా! ఇప్పుడు బెండింగ్ మూవ్‌మెంట్ అట్ సి ఏమవుతదంటే ఈ ఈక్వేషన్‌లో ఎక్స్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తదంటే 4/2 మైనస్ 10/2 మైనస్ 2 ఇది 0 అయిపోతది కదా! సో, 8 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 8 కిలో న్యూటన్ మీటర్. సో, ఇప్పుడు బెండింగ్ మూవ్‌మెంట్ అట్ సి ఈజ్ ఈక్వల్ టు 8 కిలో న్యూటన్ మీటర్ వచ్చేసింది మనకి సి దగ్గర. ఏ దగ్గర వచ్చింది? సి దగ్గర వచ్చింది. సేమ్ ఇందాక వచ్చిందే ఇది కూడా. మళ్ళీ చెప్తున్నాను అనుకుంటున్నారు. క్లారిటీ కోసం. ఇప్పుడు ఇక్కడ మారిందంటే అది తప్పు జరిగినట్టే కదా! సో, ఇప్పుడు సేమ్ అదే ఈక్వేషన్‌లో అట్ బి టైం వేస్ట్ చేయకుండా రాసేస్తాను. ఎక్స్ ఈక్వల్ టు 5. ఎందుకని మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ 3 మీటర్ అనేసి. ఈ 2 + 3 ఎంత? 5. సో, ఎక్స్ ఇప్పుడు 5 మీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ 5 మీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తాము. సేమ్ ఈక్వేషన్‌లో. ఈ ఈక్వేషన్‌లోనే. ఇది బెండింగ్ మూవ్‌మెంట్ ఈక్వేషన్ ఫర్ సీబీ. ఈ ఈక్వేషన్. ఎంత అవుతది? 4 ఇంటూ ఎక్స్ ఎంత? 5 మైనస్ 10 ఇంటూ 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 10 ఇంటూ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్
సారీ 20 మైనస్ 30 అదేలే -10 అని రాసేద్దాం అనుకున్నా డైరెక్ట్గా. 20 మైనస్ 30 ఎంత? -10 కిలో న్యూటన్ మీటర్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మైనస్ అంటే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ లో మన జీరో లైన్ ఉంటుంది కదా, జీరో లైన్ కి కింద వచ్చేస్తుంది. సో ఇది బెండింగ్ మూమెంట్ అట్ సినా డీనా? రెండు కాదు, బి. బెండింగ్ మూమెంట్ అట్ బి. ఓకేనా? సో నెక్స్ట్ ఉండేది నెక్స్ట్ ఏ పోర్షన్ అంటే నేను ఇక్కడే డ్రా చేస్తాను టైం వేస్ట్ చేయకుండా. బెండింగ్ మూమెంట్ ఫర్ లాస్ట్ పోర్షన్ అంటే బీడీ పోర్షన్. స్లోగా చెప్తున్నాను నేను, ఎందుకనంటే మీకు అర్థం అవ్వాలని. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇది చూడండి, ఇది ఏ నుంచి వెయిట్గా డ్రా చేస్తాం, ఏ టు డి. ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ డి. ఇప్పుడు మొత్తం వస్తాయి అన్ని. ఇది 10 కిలో న్యూటన్, ఇక్కడ ఎంత 11 కిలో న్యూటన్, ఏ దగ్గర 4 కిలో న్యూటన్, డి దగ్గర ఉన్న లోడ్ వేయను, సరే వేస్తాం మీకోసం 5 కిలో న్యూటన్. కానీ ఈ లోడ్ మనం తీసుకోం, ఎందుకంటే ఏ టు డి తీసుకుంటున్నాం. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఫర్ బీడీకి తీసుకుంటున్నాము. కానీ ఏ నుంచి డి వరకు ఏమేమైతే ఫోర్సెస్ వాటి మూమెంట్స్ ఉన్నాయో అవి కన్సిడర్ చేస్తాం. ఈక్వేషన్ ఏమవుతుందంటే సింపుల్ గా చూడండి, ఇది మొత్తం ఎక్స్, ఇందాక తీసుకున్నట్టే మొత్తం ఎక్స్. ఇది 2, ఇది 3, ఇది 2. ఓకేనా? మొత్తం ఈక్వేషన్ లో అవి మైనస్ చేసుకుంటూ వెళ్ళి ఎక్స్ బి దగ్గర ఎంత డి దగ్గర ఎంత సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అయిపోతుంది ప్రాబ్లం. కాకపోతే కరెక్ట్ గా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. సో ఈక్వేషన్ ఏమవుతుందంటే చూడండి, సేమ్ క్లాక్ వైజ్ కదా, పాజిటివ్. సో +4 ఇంటూ ఎంత ఎక్స్ వేస్తాం, మొత్తం ఎక్స్ కదా, ఇది మొత్తం ఏ నుంచి డి వరకు ఎక్స్, ఆల్రెడీ రాశాను కూడా ఎక్స్. ఇప్పుడు దానికి ఆపోజిట్ ఇది 10 అనేది డి వరకు యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. సో ఆబ్వియస్ గా -10 ఇంటూ చూడండి, మొత్తం ఎక్స్ అంటే ఆ ఎక్స్ లో నుంచి 2 తీసేస్తే ఎంత, x-2. ఇది ఇందాక కూడా రాసాం, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, x-2. తర్వాత ఇక్కడ ఆర్బి అని ఉంది కదా, ఇది 11 కిలో న్యూటన్. ఇది ఎలా మూవ్ అవుతుంది, క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. క్లాక్ వైజ్ అంటే మళ్ళీ పాజిటివ్, +11 ఇంటూ ఇప్పుడు చూడండి మొత్తం ఎక్స్ లో నుంచి ఈ 2 తీసేసాం ఇందాక, 2తో పాటు ఈ 3 కూడా తీసేసాం అనుకో, ఇది మొత్తం ఎంత 5. ఎక్స్ లో నుంచి 5 తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఈ వాల్యూ x-5. ఇప్పుడు ఇది ఈక్వేషన్ లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎక్కడ కనుక్కుందాం, అట్ డి కదా, సారీ అట్ బి కదా. బి వాల్యూ ఆల్రెడీ మనం ఈ -10 వస్తుంది బి. ఓకేనా? కాకపోతే చెక్ చేసుకుంటాం -10 వస్తుందా ఇంకేమన్నా వస్తుందా అని చూద్దాం. చూడండి ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. విషయం ఏం లేదు, ఇప్పుడు బి దగ్గర ఫైండ్ అవుట్ చేస్తే -10 కిలో న్యూటన్ మీటరే వస్తుంది. ఓకేనా? దాన్ని మళ్ళీ మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో బి దగ్గర ఆల్రెడీ 10 వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వేసిన 10 వస్తుంది. అది అవసరం లేదు ఈ ప్రాబ్లంలో. ఓకేనా? ఏ ప్రాబ్లంలో అయినా అవసరం లేదు, మీకు అర్థం అవుతుందని చెప్దాం అనుకున్నాను. బట్ మీ దగ్గర ఎట్లానో 10 అయిపోతుంది, -10 అవుతుంది. సో అట్ లాస్ట్ పాయింట్ ఏంది, డి దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత, x = 5 + 2 7. ఓకేనా? చూడండి ఎంత, ఇది 2 3 2 2 + 3 5 5 + 2 7. అందుకని x7 సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ సింపుల్ గా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసాం. +4 ఇంటూ 2 -10 ఇంటూ సారీ 7 కదా, సారీ అందుకే ఆలోచన చేయాలి. +4 ఇంటూ 7 10 ఇంటూ ఏదో స్పీడ్ గా చెప్పాలనేసి హడావిడిలో తప్పులు జరిగిపోతాయి. జాగ్రత్తగా మెల్లగా అయినా పర్వాలేదు. ఓకేనా? 7 - 2 +7 ఇంటూ 7 - 5. ఓకేనా? కరెక్ట్ అయినా వేసింది. ఓకే, -2 -5 ఓకే అంతే. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ వాల్యూస్ అంతా. +28 -10 ఇంటూ 5 +11 ఇంటూ 2. ఇప్పుడు ఇదంతా అవుతుంది అంటే 28 - 50 + 22. చూడండి ఈ 28 22 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 50 అవుతుంది. ఓకేనా? ఈ 50 - 50 ఎంత, = 0. సింపుల్.
సో బెండింగ్ మూమెంట్ అట్ డి ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా లాస్ట్లో జీరోనే రావాలి. ఏ దగ్గర జీరోనే ఉండాలి, డి దగ్గర జీరోనే ఉండాలి. అదే లాజిక్. కానీ ఇప్పుడు మనకి 4 వాల్యూస్ వచ్చేసాయి. అదేంటంటే బెండింగ్ మూమెంట్ అట్ ఏ, బెండింగ్ మూమెంట్ అట్ సి, బెండింగ్ మూమెంట్ అట్ బి, బెండింగ్ మూమెంట్ అట్ డి. ఏ దగ్గర ఎంత ఫస్ట్? ఏ దగ్గర, బి దగ్గర, ఏ దగ్గర, డి దగ్గర 0. ఓకేనా? సి దగ్గర ఎంత? 8 కిలో న్యూటన్ మీటర్. డి దగ్గర ఎంత? బి దగ్గర -10 కిలో న్యూటన్ మీటర్. ఓకేనా? ఇవి వాల్యూస్ మనకి. ఈ వాల్యూస్ కోసమే ఇప్పటి వరకు మనం ఎంత కష్టపడింది. ఇది కష్టపడిన తర్వాత మనం సింపుల్ గా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసేస్తాం. ఓకేనా? ఇక్కడే డ్రా చేసేస్తాం. మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఒక లైన్ వేసేసుకుంటాం. ఏ, డి, ఇక్కడ సి, ఇక్కడ బి వేసుకున్న తర్వాత ఏ దగ్గర ఎంత? 0. సో ఇది 0 అలా ఉంటుంది. ఇక్కడ డి దగ్గర కూడా 0. సి దగ్గర 8 +8 కదా. ఇది +8, ఇది -10. ఇది ప్లస్, ఇది మైనస్, కింద మైనస్. సో ఇది ఇలా డ్రా చేసుకుంటాం. సి దగ్గర 8 ఉంది. మీకు డౌట్ రావచ్చు, సార్ ఎందుకు ఈ లైన్ వేశారు, ఇంకేం వేయకూడదా, పారాబోలా వేయకూడదా అని. మనకి క్వశ్చన్లో ఇచ్చింది చూడండి. క్వశ్చన్లో ఇచ్చింది క్లియర్గా పాయింట్ లోడ్స్ ఇచ్చారు. ఈ రియాక్షన్స్ కూడా పాయింట్ లోడ్సే. ఓకేనా? పాయింట్ లోడ్స్ ఉన్నప్పుడు, పాయింట్ లోడ్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ వచ్చి స్ట్రైట్ లైన్ అవుతుంది. ఇలా బాక్స్ లాగా వస్తుంది, స్ట్రైట్ లైన్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లో లీనియర్ ఆర్ ట్రయాంగులర్ అని చెప్పాను. లీనియర్. సో సి దగ్గర 8 ఉంది కదా, రాసేస్తాం 8 కిలో న్యూటన్ మీటర్. బి దగ్గర ఎంత ఉంది? బి దగ్గర -10 ఉంది. సో బి దగ్గర ఇక్కడ -10 కిలో న్యూటన్ మీటర్. సో ఈ సి దగ్గర నుంచి ఇది కలిపేస్తాం అనమాట. ఇలా కలుపుతాం. ఓకేనా? మళ్ళీ డ్రా చేస్తాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని డి దగ్గర 0నే కదా, గమ్ముగా ఇలా కలిపేద్దాం. ఇప్పుడు 0 రాయాల్సిన అవసరం లేదు. 0. సో ఇది ప్లస్, ఇది మైనస్. ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో దీంతో ఈ ప్రాబ్లం 100% కంప్లీట్ అయినట్టు. అయితే మీరు ఎగ్జామ్లో డ్రా చేసేటప్పుడు కుదిరితే, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది, ఇటు పక్కన మీ ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తారు. ఓకేనా? అటు పక్కన ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేసిన తర్వాత ఇది ఎరేస్ చేసి చూపిస్తారు చూడండి. డయాగ్రామ్స్ దాని కిందనే డ్రా చేయాలి. క్వశ్చన్లో బీమ్ రాసుకుంటాం మనము. క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చిన బీమ్ రాసిన తర్వాత ఆ డయాగ్రామ్ దాని కింద వేస్తాం. వేస్తే చూడడానికి బాగుంటుంది. చూడండి, ఇది ఇలా ఉంది కదా. ఇది ఎస్ఎఫ్టి, ఇది బిఎండి. లైన్ డ్రా చేసేసుకోండి. నేను ఇప్పుడే డ్రా చేశాను కదా బిఎండి, ఇప్పుడే డ్రా చేశాను కాబట్టి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇది ప్లస్, ఇది మైనస్. ఇది 8 కదా, 8 కిలో న్యూటన్ మీటర్. ఇది -10 కిలో న్యూటన్ మీటర్. యాక్చువల్గా ఇక్కడ మైనస్ అని రాయకండి, ఇక్కడ 10 అది. ఎందుకని మైనస్లోనే ఉంది, అది కింద ఉందంటే మైనస్ ఉంది. ఇది మైనస్ మెన్షన్ చేశాం కదా, సో అక్కడ -10 అని రాయాల్సిన అవసరం లేదు, 10 అని రాయించాలి. అయిపోయింది. ఇవి ఇలా ప్రొజెక్ట్ చేసుకుంటారు. సేమ్ స్ట్రైట్ లైన్లో రావడానికి ఇలా ప్రొజెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? స్ట్రైట్గా రాలేదు ఉండండి. ఓకేనా? ఈ లైన్ ఇలాగా షియర్ ఫోర్స్ మిగిలిపోయింది కదా, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మిగిలిపోయింది. అది ఇలా వస్తుంది, ఇలా వచ్చి చూడండి ఇలా వస్తుంది. ఇలా స్ట్రైట్ లైన్ కిందకి వచ్చి ఇలా వచ్చి, అది కింద ప్లేస్ లేదని అలా రాస్తున్నాను, అలా డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఇది ఇలా 0కి వచ్చేస్తుంది. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. ఇక్కడ 4 కిలో న్యూటన్, ఇక్కడ 5 కిలో న్యూటన్, కింద 6 కిలో న్యూటన్. 6 చూడండి, నేను 6 + 6 లాగానే రాసేసాను, ఎందుకంటే ఇది కింద ఉంది కాబట్టి మైనస్ అయ్యేది. ఓకేనా?
ఇది ఇలా డ్రా చేసుకుంటాం. సో ప్రాబ్లం అంతా ఇటు పక్క ఒక లైన్ వేసుకొని పక్కన సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది ప్రాబ్లం. సో ఫస్ట్ ఏం చేసామంటే రియాక్షన్స్ కనుక్కోవడానికి మనం 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ రాసుకున్నాం. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0, సిగ్మా ఎంజెడ్ ఈక్వల్ టు 0. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0తో మనకు పని లేదు, ఎందుకంటే హారిజాంటల్ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. తర్వాత సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. అంటే ఇలా గాని వర్టికల్ గా ఉండే ఫోర్సెస్, వర్టికల్ గా అంటే వై డైరెక్షన్ ఉండే ఫోర్సెస్ ఉన్నాయా లేదా చూసుకొని ఒక డైరెక్షన్ ని పాజిటివ్ అనుకుంటాం, ఇంకో డైరెక్షన్ ని నెగటివ్ అనుకుంటాం. అవి రెండింటిని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. సో మీకు ఏమి అర్థం కాకపోతే ఇలా కూడా తీసుకోవచ్చు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఇప్పుడు చూడండి, +20 మైనస్ 2x ఈక్వల్ టు 0 ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఈ 20ని ఇటు పక్కకు కూడా పంపించవచ్చు. అప్పుడు ఏమవుతుంది, -2x ఈజ్ ఈక్వల్ టు -20. అప్పుడు ఈ 2 1s are 2 10s are. ఇప్పుడు -x ఈక్వల్ టు -10 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 10. ఇలా కూడా వస్తుంది. ఎందుకని ఒకటి పాజిటివ్ తీసుకుంటే ఒకటి మైనస్ తీసుకుంటాం, ఇంకోటి నెగిటివ్ తీసుకుంటాం కదా. అర్థమైంది కదా? అదే సేమ్ ఈక్వేషన్ ని ఇంకోలాగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలాగా? ఈ 2x ని ఇటు పంపించేస్తాం. అప్పుడు 20 ఈజ్ ఈక్వల్ టు 2x ఎంప్లైస్ x ఈక్వల్ టు 20/2. 2 1s are 2 10s are ఈజ్ ఈక్వల్ టు 10. ఇందాక నేను చేసింది కూడా అదే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ప్లస్ తీసుకుంటే, అంటే డౌన్వర్డ్ ది ప్లస్ తీసుకుంటే అప్వర్డ్ ది మైనస్ ఉంటుంది. అదే అప్వర్డ్ ది ప్లస్ తీసుకుంటే డౌన్వర్డ్ ది మైనస్ ఉంటుంది. అవి రెండు ఈక్వల్ టు 0 చేస్తాం కాబట్టి ఎలా తీసుకున్నా ఓకే. సేమ్ మూమెంట్స్ లో కూడా అంతే. కాకపోతే రైట్ ప్రొసీజర్ ఏమి అని చెప్పడానికే మీకు ఇదంతా చెప్పాను. ఓకేనా? అంటే ఏది సాగింగ్ తీసుకుంటామా, హాగింగ్ తీసుకుంటామా, అసలు సాగింగ్ అంటే ఏంది, హాగింగ్ అంటే ఏంది మీకు తెలియాలి. సో అందుకని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఈ యొక్క వీడియో ఫుల్ కంప్లీట్ ఎలా ఉంటుందని చెప్పినట్టు. కాకపోతే ఇది మనకి పాయింట్ లోడ్ మాత్రమే ఉంది ఈ బీమ్ మీద. మన క్వశ్చన్ లో పాయింట్ లోడ్ మాత్రమే ఉంది. చూడండి, ఓన్లీ పాయింట్ లోడ్స్. యూడిఎల్ కి ఎలాగా, యూవీఎల్ కి ఎలాగా, ఓకేనా? ఇవి కూడా నెక్స్ట్ కమింగ్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసినప్పుడు ఆ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? యూవీఎల్ ది కొంచెం కష్టం, ఎందుకంటే యూవీఎల్ ఒకలాగా ఉండదు. ఇలా ఉంటది, ఇంకోటి ఇలా ఉంటది, ఇంకోటి ఇలా ఉంటది. ఓకేనా? ఎలా పడితే అలా ఉంటది. అందుకని యూవీఎల్ ది కొంచెం కష్టము, మిగతాది ఈజీ. పారాబోలా వస్తుంది, యూడిఎల్ కి పారాబోలా వస్తుంది, ఇలాగా షేప్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. అవన్నీ కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను ప్రీవియస్ వీడియోస్ లో. అయితే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ప్రాబ్లం. చూడండి, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 తీసుకుంటాము. ఈ వర్టికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకొని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ వచ్చింది కానీ ఆర్ఏ ఆర్బి తెలియలేదు. మూమెంట్ కనుక్కుంటాం. మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఫోర్స్ అంటే దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, అది. ఓకేనా? అయితే ఏం చేసాం, మూమెంట్ తీసుకున్నాం. సపోర్ట్ ఏ దగ్గరికి తీసుకున్నాం కాబట్టి డి నుంచి ఏకి వెళ్తాం, డి నుంచి బి నుంచి సి నుంచి ఏకి వెళ్తుంటాయి. అయితే ఫస్ట్ మూమెంట్ హాగింగ్ కాబట్టి నెగిటివ్ తీసుకున్నాం. అది క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అయితే నెగిటివ్, అక్కడ ఉండేది యాంటీ క్లాక్ వైజ్ అయితే అది నెగిటివ్ అవుద్ది. కానీ ఇక్కడ మనకి క్లాక్ వైజ్ ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకున్నాం. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఒక వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ వచ్చింది, ఆర్బి వచ్చి 11 కిలోన్యూటన్ వచ్చింది, ఆర్ఏ 4 కిలోన్యూటన్. ఇది అయిపోయిన తర్వాత షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వేసేసాం నీట్గా. వేసిన తర్వాత నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కి బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఈక్వేషన్ తీసుకునేటప్పుడు ఏసీ పోర్షన్ కి ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత సిబి పోర్షన్ కి, తర్వాత బీడీ పోర్షన్ కి. ఏసీ పోర్షన్ తీసుకునేటప్పుడు ఏసీ మాత్రమే ఉంటుంది. సిబి పోర్షన్ తీసుకునేటప్పుడు ఏ నుంచి బి ఉంటుంది. బీడీ పోర్షన్ తీసుకునేటప్పుడు ఏ నుంచి డి ఉంటుంది. ఓకేనా? ఉన్నప్పుడు మొత్తం డిస్టెన్సెస్ ఎక్స్ లోనే మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ఎక్స్ ఏ దగ్గర 0, సి దగ్గర 2, డి దగ్గర 5, బి దగ్గర 5, డి దగ్గర 7. ఓకేనా? అంటే 0 నుంచి 7 వరకు వెళ్తున్నప్పుడు ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో ఎక్కడెక్కడ వాల్యూస్ ఎంతెంత ఉన్నాయనేది ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఒక దగ్గర 0, ఏ దగ్గర 0 పెట్టుకున్నాము, బి సి దగ్గర 2 పెట్టుకున్నాము. చూడండి నెక్స్ట్ పేజ్ లో ఇంకొక దగ్గర ఎక్స్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం బి దగ్గర. ఆ తర్వాత ఫైనల్ గా ఎక్స్ ఈక్వల్ టు 7, డి దగ్గర 7, ఏ నుంచి డికి వెళ్ళాం కదా. సో కన్క్లూడ్ చేసుకుంటే, మొత్తం సాల్వ్ చేసుకుంటే ఇది వచ్చింది మనకి. ఓకేనా? ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూస్ అన్ని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ డయాగ్రామ్ వచ్చింది. ఓకేనా? అలాగా. సో మీకు అర్థమైంది అనుకుంటాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను.
మీకు ఏమైనా వీడియోస్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.